హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇందిరమ్మ ఇల్లు రెండో విడత లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఈ రోజు నుంచే మంజూరు పత్రాలు ఎమ్మెల్యేలు మంత్రులు అందించబోతున్నారండి. దానికి సంబంధించిన వివరాలు అయితే అందిస్తానండి. దయచేసి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు రెండో విడత లబ్ధిదారుల గుర్తింపు నేటి నుంచి పత్రాలు ఇవ్వనున్న మంత్రులు ఎమ్మెల్యేలు. మొదటి విడతలో 71,000 మందికి ఇళ్ళు మంజూరు. ఇల్లు రాలేదని పలువురు పేదల నిరసన. గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పట్లో లేనట్లే, ఏం చేయాలనే దానిపై సర్కారు తర్జన భర్జన. చూశారు కదా అండి, ఈ చిన్న టైటిల్ తోటి ఈరోజు న్యూస్ అయితే వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు రెండో విడత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇళ్ళ మంజూరు పత్రాలు అయితే ఇవ్వబోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. మరి మొదటి విడత అంటే L1 వాళ్ళు, మరి రెండో విడత అంటే L2 వాళ్ళే కదా అండి. మరి వీళ్ళకైతే మరి మంజూరు పత్రాలు ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారంట. మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది. దీని ద్వారా ఈ రోజు నుంచే మంజూరు పత్రాలు అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారండి. ఇక ప్రతి ఒక్క జిల్లాలో ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అంటే ఒక్కో జిల్లాలో ఒక్కో తేదీని డిక్లేర్ చేస్తారండి. ఒక్కో జిల్లాలో ఒక్కో తేదీన ఇస్తారు ఈ మంజూరు పత్రాలు అనేది. వార్డు సభలు, గ్రామ సభలు నిర్వహించి అక్కడ మాత్రమే ఈ మంజూరు పత్రాలు అందజేస్తారండి. ఈ రోజు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇళ్ళ రెండో విడత లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తున్నారు కాబట్టి ఈ రోజు నుంచే వార్డు సభలు, గ్రామ సభలు అయితే నిర్వహిస్తారండి. అందులో మాత్రమే ఈ మంజూరు పత్రాలు అందజేస్తారు. అంటే వార్డు సభలు కంపల్సరీగా పెడతారండి. గ్రామాల్లో ఉండే వాళ్ళకైతే గ్రామ సభలు పెడతారు. వార్డులో ఉండే వాళ్ళకైతే వార్డు సభలు పెట్టేసి కంపల్సరీగా ఈ మంజూరు పత్రాలు ఆ సభల ద్వారానే అందజేస్తారండి. మంజూరు పత్రాలు అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా మళ్ళీ అందిస్తానండి మీకు. అంటే ఏ జిల్లాలో మంజూరు పత్రాలు ఏ రోజు అందిస్తారనేది పూర్తి వివరాలు అయితే నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా అందిస్తాను మీకు. తప్పకుండా మన వీడియోస్ని ఫాలో అవుతుండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆల్ అని పెట్టుకుంటే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరికి వస్తుందండి. నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా నేను ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అందిస్తాను ఇందిరమ్మ ఇళ్ళ రెండో విడత లబ్ధిదారుల గురించి అయితే. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.